ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆధార్తో బ్యాంకు ఖాతాలు అనుసంధానమైన పింఛన్దారులకు వచ్చే నెల 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఢిల్లీలోని భారత ఆహార భద్రతా నియంత్రణ శాఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణలో 104,18 లక్షల రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో 65,50,000 మంది పింఛన్దారుల్లో 48,92,000 మందికి సంబంధించి సుమారు 74% బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్లు గుర్తించామని, వీరందరికీ పింఛన్ మొత్తాన్ని మే 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. మిగతా 16,58,000 మందికి ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తామని అన్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారితో పాటు బ్యాంకు ఖాతా లేని వారికి ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తామని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పింఛన్ పంపిణీ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఢిల్లీలోని భారత ఆహార భద్రతా నియంత్రణ శాఖ ఎఫ్ఎస్ఎస్ఏఐతో అవగాహన ఒప్పందాన్ని ఇప్పటికే కుదుర్చుకున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం వలన 80 కోట్ల రూపాయల నిధులు సమకూరాయని, వీటిని ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ల్యాబ్లు, మొబైల్ ఫుడ్ ల్యాబ్ల ఏర్పాటుకు, ఆహార భద్రతా పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వంట నూనె పునర్వినియోగంపై 300కు పైగా కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వైజాగ్, గుంటూరు, తిరుపతిల్లో 3 ఫుడ్ ల్యాబ్ల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ శాఖ 104,18 లక్షల రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 16వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిపిన తనిఖీల్లో ఈ నగదు మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించేందుకు 477 ఫ్లయింగ్ స్క్వాడ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 89 చెక్పోస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 464 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఆ ప్రకటనలో డీజీపీ కార్యాలయం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విమర్శించారు. విభజన హామీల అమలు, రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్, వనస్థలిపురంలో నిన్న ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించి ప్రసంగించారు. హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని, వరద ముంపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. చైనాలోని షాంఘైలో జరుగుతున్న విలువిద్య ప్రపంచ కప్ స్టేజ్ 1లో వ్యక్తిగత, మిక్స్డ్, బృంద విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు సాధించిన జ్యోతి సురేఖ వెన్నంను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. జ్యోతి సురేఖ అసాధారణ ప్రతిభకు దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సంబంధించి నిన్న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79% మంది విద్యార్థులు హాజరైనట్లు టీజీఆర్డీసీ సెట్ కన్వీనర్ సైదులు తెలిపారు. 64 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 18,989 మంది దరఖాస్తు చేయగా 16,564 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సీట్ల భర్తీకి 208 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన రాత పరీక్షకు 88.20% హాజరయ్యారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. నృత్య కళ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం, నృత్య విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ నృత్య సంఘం పిలుపు మేరకు 1982 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 29న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ నృత్య కళాకారుడు, బ్యాలెట్ మాస్టర్ జోన్ జార్జెస్ నోవెర్రీ 1727 ఏప్రిల్ 29న జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం జరుగుతోంది. నృత్యం మనలో దాగి ఉన్న ఒక అద్భుత కళను వెలుగులోకి తీసుకురావడమే కాక శారీరక ఆరోగ్యం కోసం కూడా ప్రతి ఒక్కరూ నృత్యాన్ని అభ్యసించడం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంలో మేనిఫెస్టోను 99% అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిన్న ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో 133 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయల నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. విద్యార్థుల కోసం పాఠశాలల్లో మంచి ఆహారం అందిస్తున్నామని, దుస్తుల నుంచి పుస్తకాలు, డిజిటల్ బోర్డులు, ట్యాబులు అందించి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పింఛన్ను లబ్దిదారుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి అందించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నిన్న ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గాల్లోని గూడూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. 200 రూపాయల పింఛన్ను 2,000 రూపాయలకు పెంచిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతామని, పెంచిన మొత్తాన్ని ఈ ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను రేపు ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పంతాడ మైనింగ్ను క్రమబద్దీకరిస్తామని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్దరిస్తామని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రజలను కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో నిన్న ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ, గోదావరి నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేయలేదని విమర్శించారు. జనసేన పార్టీకి కామన్ సింబల్ గ్లాసు గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కొంది. ఇలా ఉండగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో టార్చ్లైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వాతావరణం. దక్షిణ నైరుతి దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో గరిష్టంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీయవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు 5 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీలను దాటి ఎండలు కాస్తున్నాయి. ఖమ్మం, ములుగు జిల్లాల్లో నిన్న వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగనుందని, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఆధార్తో బ్యాంకు ఖాతాలు అనుసంధానమైన పింఛన్దారులకు వచ్చే నెల 1వ తేదీన నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఢిల్లీలోని భారత ఆహార భద్రతా నియంత్రణ శాఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణలో 104,18 లక్షల రూపాయల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.